హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఫ్రెండ్స్, మనం పొద్దునే టిఫిన్ కోసం ఇడ్లీ వేస్తూ ఉంటాం కదా. అలా ఇడ్లీ వేసినప్పుడు అప్పుడప్పుడు ఇడ్లీ మిగులుతూ ఉంటుందన్నమాట. అలా ఇడ్లీ మిగిలినప్పుడు ఈ విధంగా ఉప్మా చేశారంటే సాయంత్రం పూట భలే రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మా ఇంట్లో ఇవాళ నేను ఇడ్లీ వేసానండి. నాకు ఇక్కడ వచ్చేసి 7 వరకు ఇడ్లీలు మిగిలాయి. ఇప్పుడు ఈ ఇడ్లీని మనం పొడి పొడిగా చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇడ్లీ ఉప్మా అనేది మనం ఇడ్లీలు మిగిలినప్పుడు కానీ లేదా ఇడ్లీ తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ఇడ్లీతో ఉప్మా చేసుకున్నామంటే జస్ట్ చిటికలా అయిపోతుందండి టిఫిన్ అనేది. అలాగే ఈ ఇడ్లీ ఉప్మాని సాయంత్రం స్నాక్స్ కింద కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఇడ్లీని ఇలా పౌడర్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టేసుకుని బాండీలో ఒక 3 స్పూన్ల వరకు నూనె వేసేసుకోవాలి. నూనె వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆవాలు చిట్టపట అనేంత వరకు వేయించుకోవాలి. ఇలా తాలింపుని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఈ పల్లీలు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఉల్లిపాయ ఆప్షనల్ మాత్రమేనండి. ఇక్కడ 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు ఇంగువ, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఉప్మాలో ఇంగువ వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇంగువ వేయడం వలన ఉప్మా అనేది చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనం ఇడ్లీ వేసేటప్పుడు దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా ఆల్రెడీను, అందుకని చూసుకుని వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఈ తాలింపుని ఉడికించుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ తాలింపుని ఉడికించుకోవాలండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇదిగోండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కలియ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు అనేవి శుభ్రంగా మగ్గిపోయాయి కదా. ఇదిగోండి, చూసారా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ పొడిని కూడా మొత్తం అంతా వేసేసుకోవాలి. దీంట్లోకి ఈ తాలింపులోకి ఇడ్లీ పొడి వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం ఇడ్లీ పొడికి కలిసేలాగా కింద నుంచి పైకి గరిటతో కలుపుకోవాలండి. ఇప్పుడు మాత్రం స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. ఇదిగోండి, ఇలా కలిపేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మీరు కావాలంటే ఈ ఉప్మాలోకి నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఉప్మాలో ఈ తాలింపు మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసేసుకొని కొత్తిమీర మొత్తం కలిసేలాగా కింద నుంచి పైకి ఈ ఉప్మాని కలిపేసేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఇడ్లీ ఉప్మాని కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండిని మనం కిందకి దించేసేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకొని ఈ ఇడ్లీ ఉప్మాని ప్లేట్ లోకి సర్వింగ్ చేసేసుకోవాలి. ఇంతేనండి, ఇడ్లీలు మిగిలితే ఇడ్లీలతో ఇలా ఉప్మా చేసుకోండి, చిటికలో అయిపోతుంది. అంతేకాకుండా ఇడ్లీలు తిని బోరు కొట్టినప్పుడు ఇలా ఇడ్లీలతో ఒకసారి ఉప్మా చేసుకొని చూడండి, టేస్ట్ చేయండి, భలే రుచిగా ఉంటుందండి. అలాగే ఈ ఇడ్లీ ఉప్మాని పొద్దున బ్రేక్ఫాస్ట్ కింద కానీ లేదా సాయంత్రం స్నాక్స్ కింద అయినా సరే తినచ్చండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది పిల్లలు ఇడ్లీని ఇష్టపడరు కదండి. ఇడ్లీ అంటే బోర్ కొడుతుంది అన్నప్పుడు ఇలా ఇడ్లీలతో ఒక్కసారి ఉప్మా చేసి పెట్టండి. పిల్లలకి చాలా ఇష్టపడతారు, చాలా ఇష్టంగా తింటారు. అసలు ఇడ్లీతో చేసామని వాళ్ళకి తెలియదండి, అంత బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఇడ్లీలు మిగిలితే ఉప్మా చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి.